ఇక విజయనగరం జిల్లాలో కూడా నోట్ల రద్దు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 4 రోజులుగా పాత నోట్లు చలామణి కాకపోవడానికి తోడు కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నోట్ల కొరతతో వర్తక వ్యాపార వాణిజ్యం కుదేలైంది. 4 రోజులుగా అన్ని వ్యాపారాలు కేవలం 30% మాత్రమే అమ్మకాలు జరిపిస్తున్నాయి. ఇక దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 76 కోట్ల రూపాయల లావాదేవీలు స్తంభించిపోయాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల నోట్లు 1000 రూపాయలు రద్దు చేసిన ప్రభావం అన్ని రంగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మన విజయనగరం జిల్లాలోని ప్రధాన ఏటీఎం బ్యాంకుల దగ్గర ఉన్న ఏటీఎం దగ్గర కానీ బ్యాంకుల దగ్గర కానీ జనం ఇసుకేస్తే రాలినంత జనం ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 500 నోట్లు 1000 రూపాయల నోట్లు తీసుకునేందుకు పెద్ద ఎత్తున రావడం జరిగింది. నిన్న మొన్నటి వరకు 3 రోజుల నుంచి కూడా 500 నోట్లు 1000 నోట్లు మార్చుకున్న పబ్లిక్ అంతా కూడా ఇప్పుడు ఈరోజు తమ అమౌంట్లో తీసుకున్న కొత్త నోట్ల కోసం చాలా ఎగబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఏటీఎం దగ్గర బారులు తీరిన పరిస్థితి మనకు కనబడుతుంది. చాలామందికి చూసుకుంటే ఇప్పటితో కూడా టిఫిన్ కూడా చేయలేని పరిస్థితి అయితే నెలకొంది. ఈ యొక్క కొత్త నోట్ల ప్రభావం, అదేవిధంగా పాత నోట్లు రద్దు చేయని ప్రభావంతో చాలా వరకు కూడా జనజీవనం చాలా అస్తవ్యస్తమైందని చెప్పొచ్చు. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగిపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. మనం ప్రస్తుతం ఏటీఎం దగ్గర చూసుకున్న కనుక జనం అంతా కూడా కిక్కిరిసిపోయింది. మన ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతాల్లో హెచ్డిఎఫ్సి, ఎస్బీహెచ్ 2 బ్యాంకులు, ఈ 2 బ్యాంకుల దగ్గర కూడా జనం చాలా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఉదయం నుంచి కూడా చాలామంది కూడా ఉన్నారు ఏటీఎంల దగ్గర. అయితే తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రోజుకి 2000 రూపాయలు మాత్రం తీసుకున్నారు. అది కూడా 2000 రూపాయల నోటు మాత్రం వస్తుండే కనుక తమ దైనందిన జీవితంలో 2000 రూపాయలు చిల్లర తెచ్చుకోవడం కూడా చాలా పెద్ద సమస్యగా ఇక్కడ ఖాతాదారులకు అందరికీ కూడా మారిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏటీఎం దగ్గర కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న ఏటీఎం దగ్గర ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి, మీరు ఎప్పటి నుంచి ఏటీఎం దగ్గర వెయిట్ చేస్తున్నారు? 9 నుంచి. అంటే ఎంత రోజుకి 2000 రూపాయలు వస్తుందని తెలుసుగా? 2000 లిమిట్. మీరు ఎప్పుడు? మేము 1 గంట అయిందండి, వచ్చాము. 1:30 అయింది వచ్చాము. మినిమం 2000 ఇస్తున్నారు రోజుకి, అంతకన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇప్పుడు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుని ఈ నిర్ణయం మంచిదేనంటారా? అంటే సామాన్య మానవుడికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలియదు, కానీ మేము సామాన్య మానవులమే, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ఇబ్బందుల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అది అదే భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం మంచిదైనప్పుడు కూడా ఇది ఒక సామాన్యకు మంది చాలా తీవ్ర ఇబ్బందులు సృష్టిందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నోట్లు తీసుకోవడానికి మాత్రం చాలా క్యూ లైన్లో వేచి ఉండాలని చెప్తున్నారు. అయితే ప్రజల పబ్లిక్ దైనందిన జీవితం సంబంధించి రోజుకి 2000 రూపాయలు తీసుకోవడం చాలా సమస్యగా మంది. ఒక ఆసుపత్రులు కానీ ఏదైనా సమస్య జరిగినారు వారికి 1000 రూపాయలు అవసరం ఉంది, కానీ ఇక్కడ కేవలం 2000 రూపాయల మంది, అదిలోకి కూడా కొత్త నోటు 2000 రూపాయల నోటు మాత్రం రావడంతో ఆ 2000 నోటు చిల్లర తెచ్చుకోవడం కూడా చాలా సమస్యగా మంది చెప్పు. మరోవైపు చూసుకుంటే ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. ఇప్పటికీ కూడా ఉప్పు రేట్లు కూడా భారీ పెరిగినాయి అని చెప్పేసి సమాచారంతో వారందరూ కూడా ఉప్పు కూడా చేస్తున్నారు. మరోవైపు ఆ నిత్యావసర కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇవన్నీ వస్తువులు ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నప్పుడు పబ్లిక్ అంతా కూడా కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్న జరిగింది. మొత్తం మీద ఈ యొక్క కొత్త నోట్లు ఇంకా రావడానికి మరింత ఆలస్యం అవుతుంది. పాత నోట్లు మార్చుకోవడానికి మరింత సమయం పడుతున్న నేపథ్యంలో ఈ యొక్క నోట్ల మాయం మాత్రం ప్రజల మాత్రం చాలా ఇబ్బంది గురి చేస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ఎంకే నాయుడుతో నాజేచుండి విజయనగరం నుంచి.